నమస్కారం. సార్ నమస్తే. చెప్పండి సార్. ఏంటి ఈ పరిస్థితి? అసలు మనం ఇంకా ఎలాంటివి ఎన్ని చూడాలి సమాజంలో రానున్న కాలంలో? నేటి యువత ఏ రకమైనటువంటి దారిలోకి పెడదవబడుతుందనేది అర్థం కాని పరిస్థితి. అంటే హ్మ్. వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి హ్మ్. చాలా తెలివిగలవాడండి. 10 కోట్ల మందిని హ్మ్. మోసం చేశాడు. అవును. ఇంకోటేంటంటే హ్మ్. మీరు మీ ఛానల్ ఒక్కటే హ్మ్. ఇంకో ఛానల్ ఉంది. మీ హ్మ్. ఛానల్ హ్మ్. చాలా హెల్ప్ చేశారు ఆ అమ్మాయిని రిట్రీవ్ చేయడానికి. అవును సార్. కానీ ఇంకో 2 పెద్ద ఛానల్లు హ్మ్. వాళ్ళు హెల్ప్ చేశారు హ్మ్. వాళ్ళకి. హ్మ్. అయిపోయింది గతం కథ. హ్మ్. కానీ ఇప్పటి వరకు అడ్రస్ చేయని ఒక ప్రాబ్లం ఒకటి నేను పాయింట్అవుట్ చేస్తున్నా. వీడి కారుకి నంబర్ ప్లేట్ ఉండదు. అవును. మొత్తం స్టిక్కరింగ్ ఉంటుంది. హ్మ్. ఏ పోలీసులు ఆర్టీఏ యాక్ట్ 179 సెక్షన్ కింద హ్మ్. స్టిక్కరింగ్ వేసుకున్నా గానీ, నంబర్ ప్లేట్ లేకుండా గానీ అవును. పట్టుకుని చలాన్ వెంటనే వేసి లేకపోతే సీజ్ చేస్తారు. అవును. నేను మొన్న మహారాష్ట్ర వెళ్ళా, కృష్ణేశ్వర్, నాసిక్ అది. ఓకే సార్. ప్రతి టోల్ గేట్ దగ్గర హ్మ్. ఎంటర్ అయ్యి అలా బయటికి రాగానే వీళ్ళు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు ఆపి హ్మ్. అది చూపించు ఇది చూపించు దీనికి టింటెడ్ గ్లాస్ ఉందా అది ఇది అని మమ్మల్ని సాగొట్టారు. అవును. మరి వీళ్ళు ఎందుకు ఆపట్లా? వీడి వాలకం చూసి అందరూ భయపడి ఈ ఇలా చేస్తున్నారేమో.